నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్, డైలమా ఈ సిచ్యువేషన్స్ అన్ని ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలానే ఉంది పవర్ స్టార్ అభిమానుల పరిస్థితి. వీరమల్లు రిలీజ్ అవుతుందనే హ్యాపీనెస్, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్పీడప్ అయిందనే ఎగ్జైట్మెంట్ తో ఉన్న పవన్ ఫ్యాన్స్ ని మరోసారి డైలమాలో పడేసింది ఓజీ. పవర్ స్టార్ అభిమానులు సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు. అసలు ఇప్పట్లో రిలీజ్ ఉంటుందా లేదా అనుకున్న హరిహర వీరమల్లు సినిమాని ఎట్టకేలకి కంప్లీట్ చేశారు పవన్ కళ్యాణ్. వరుసగా 5 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఈ సినిమా ఫైనల్లీ జూన్ 12న థియేటర్స్ లో హంగామా చేసేందుకు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో సినిమాపై ఇండియన్ వైడ్ అటెన్షన్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తున్నారు వీరమల్లు టీం. లేటెస్ట్ గా ఈ సినిమాకి డబ్బింగ్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోని షేర్ చేశారు. దీంతో త్వరలో హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉందని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పవన్ అభిమానులు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ఓజీ. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నారు. ఈ మధ్య షూటింగ్ రీస్టార్ట్ చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 25 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు. నెక్స్ట్ షెడ్యూల్ కోసం ముంబైకి మకాం మార్చిన ఓజీ సెట్స్ లో అడుగు పెట్టారు పవన్ కళ్యాణ్. లొకేషన్స్ లోని పవన్ ఫోటోలు, వీడియోలను తెగ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. పవన్ ఎంట్రీతో ఓజీ షూటింగ్ స్పీడప్ అయిందని ఫీల్ అవుతున్న అభిమానుల్ని షాక్ చేసేలా చేసింది ఇమ్రాన్ హాష్మీ హెల్త్ ఇష్యూ. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హాష్మీ డెంగ్యూ ఫీవర్ తో బెడ్ రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఇప్పటికే ఇమ్రాన్ హాష్మీతో కొన్ని సింగిల్ పోర్షన్ సీన్స్ షూట్ చేశారు డైరెక్టర్ సుజిత్. సినిమాలో కీ సీన్స్ అయిన పవన్ కాంబినేషన్ తో చేయాల్సిన సీన్స్ బ్యాలెన్స్ ఉండిపోయాయి. వీటిని తెరకెక్కించేందుకు పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్ ప్లాన్ చేస్తే ఇమ్రాన్ హాష్మీ హెల్త్ ఇష్యూతో మరోసారి ఓజీ షూటింగ్ డిలే అయింది. దీంతో అనుకున్న టైంకి ఓజీ వస్తుందా రాదా అని టెన్షన్ పడుతున్నారు అభిమానులు. పవర్ స్టార్ అభిమానుల్ని ఎగ్జైట్ చేస్తోంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఏపీ ఎలక్షన్స్ కారణంగా డిలే అయిన ఈ సినిమా ఎట్టకేలకు కదలిక వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా డేట్స్ ఇచ్చేయడంతో సినిమాని పరుగులు పెట్టించేందుకు రంగంలోకి దిగారు డైరెక్టర్ హరీష్ శంకర్. ప్రజెంట్ ఓజీ కోసం పవన్ ముంబై వెళ్లడంతో పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ని తీసే పనిలో పడ్డారు హరీష్. సినిమాలో పవన్ కి జోడీగా నటిస్తున్న శ్రీలీల ఉస్తాద్ షూటింగ్ కి వరుస డేట్స్ కేటాయించింది. అటు ఓజీ, ఇమ్రాన్ హాష్మీ కారణంగా ఆగిపోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మరింత స్పీడప్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు జనాలు. మాస్ జాతర నుంచి రవితేజ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు. సినిమా టైటిల్లో ఉన్న జాతరను ఓ పండక్కి నిజం చేద్దామంటున్నారు రవితేజ. ఇంతకీ మాస్ జాతర రిలీజ్ ఎప్పుడంటే? మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా మాస్ జాతర. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల కలిసి నటిస్తోన్న సినిమా కూడా ఇదే. నిజానికి మాస్ జాతర సినిమా లాస్ట్ ఇయరే రిలీజ్ అవ్వాల్సిందే. షూటింగ్ డిలే అవుతూ వస్తూ ఉండడంతో పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాని సమ్మర్ బాక్స్ ఆఫీస్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. ఈ నెల 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా మరోసారి పోస్ట్ పోన్ అయింది. వరుసగా 2 సార్లు పోస్ట్ పోన్ అవడంతో ఈ సినిమా రిలీజ్ పై డైలమాలో పడిపోయిన మాస్ రాజా అభిమానుల్లో జోష్ తీసుకొచ్చింది మాస్ జాతర రిలీజ్ అప్డేట్. మాస్ జాతర సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న మాస్ జాతరను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. రవితేజ ఊర మాస్ లుక్ లో ఉన్న స్పెషల్ పోస్టర్ తో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మాస్ రాజా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ అందించారు. ఎట్టకేలకు మాస్ జాతర సినిమా రిలీజ్ పై క్లారిటీ వచ్చేయడంతో గణేష్ చతుర్థికి హంగామా చేసేందుకు రెడీ అయిపోతున్నారు రవితేజ అభిమానులు. మాస్ జాతర నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ వింటేజ్ మూవీలోని రవితేజను గుర్తు చేస్తే తూ మేరా లవర్ అనే లిరికల్ సాంగ్ లో రవితేజ ఎనర్జెటిక్ స్టెప్పులు సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. మాస్ జాతర సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనుల్లో ఉంది మాస్ జాతర టీం. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ భాను భోగవరపు. బీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు నాగవంశీ. రవితేజ, శ్రీలీల కాంబినేషన్ తో పాటు రవితేజ, భీమ్స్ కాంబినేషన్ కూడా మాస్ జాతరకు కలిసొచ్చే ఎలిమెంట్స్ అంటున్నారు జనాలు. మరి ఈ వినాయక చవితికి అసలు సిసలు జాతర చేద్దామంటున్న రవితేజ మాస్ జాతరతో హిట్ కొడతారో లేదో వెయిట్ అండ్ సీ. కేజీఎఫ్ ఫ్రాంచైజీ సక్సెస్ తో పాన్ ఇండియా హీరోగా మారిన యష్ టాక్సిక్,
రామాయణ సినిమాల్ని ప్యారలల్ గా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు యష్. మరి యష్ సినిమాల నుంచి లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఏంటి? కేజీఎఫ్ సిరీస్ల తర్వాత యష్ నెక్స్ట్ సినిమా ఎప్పుడొస్తుందని వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ సంగతి సరే, కనీసం అప్డేట్ అయినా ఇవ్వమని సోషల్ మీడియాలో అడుగుతూనే ఉంటారు యష్ ని. అయితే లేటెస్ట్ గా తన అప్కమింగ్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు యష్. ఒకవైపు టాక్సిక్, మరోవైపు రామాయణం సినిమాల్ని ప్యారలల్ గా చేస్తున్న యష్ రామాయణం సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో ఫోటోలు పోస్ట్ చేశారు. రామాయణం సినిమాకి యష్ రావణుడి క్యారెక్టర్ తో పాటు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు హీరోగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న యష్ ఇప్పుడు రామాయణంలో రావణాసురుడిగా నెగటివ్ రోల్లో కనిపించబోతున్నారు. రామాయణంలో హీరోగా రణబీర్ తో పాటు విలన్ గా యష్ కి కూడా ఎక్కువ స్పేస్ ప్లాన్ చేశారు. అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎక్కువే. దానికి తగినట్టు ప్రిపరేషన్స్ లో బిజీగా ఉన్నారు యష్. లేటెస్ట్ గా స్టంట్ సీన్ల కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్లతో ప్రాక్టీస్ సెషన్స్ కి అటెండ్ అయిన యష్ మరోసారి తన అగ్రెసివ్ యాక్షన్ ని ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్లో చూపించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా చూడాలంటే నెక్స్ట్ ఇయర్ దీపావళి వరకు వెయిట్ చేయాల్సిందే. కేజీఎఫ్ 2 తర్వాత టాక్సిక్ సినిమా చేస్తున్నారు యష్. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని విపరీతంగా పెంచేసింది. నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ డేట్ ఇచ్చిన ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఇలా ఒకవైపు రామాయణం, మరోవైపు టాక్సిక్ 2 సినిమాలతో 2 డిఫరెంట్ రోల్స్ తో ఎంగేజ్ అయి ఫుల్ బిజీగా ఉన్నారు యష్. ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్నాయి భైరవం, షష్టి పూర్తి సినిమాలు. ఒకటి యాక్షన్ ఎంటర్టైనర్ అయితే రెండోది ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ రెండింటిలో ఏ సినిమాపై ఆడియన్స్ క్యూరియస్ గా ఉన్నారో లెట్స్ వాచ్ ది స్టోరీ. నాంది సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయిన విజయ్ కనకమేడల ఆ తర్వాత ఉగ్రం మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు మూడో ప్రయత్నంగా తమిళంలో సూపర్ హిట్ అయిన గరుడన్ని భైరవంగా తెలుగులో రీమేక్ చేసి మే 30న ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో మంచి అటెన్షన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతోనే తెలుగులో డెబ్యూ ఇస్తున్నారు డైరెక్టర్ శంకర్ డాటర్ అదితి శంకర్. భైరవం సక్సెస్ సినిమాలో లీడ్ రోల్స్ ప్లే చేసిన బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్లకి చాలా అవసరం. కెరియర్ పరంగా చాలా డైలమా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు ఈ ముగ్గురు హీరోలు. 2017 వరకు వరుసగా సినిమాలు చేస్తూ వస్తోన్న మంచు మనోజ్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న మూవీ భైరవం. ఈ సినిమాతో ఆర్టిస్ట్ గా బిజీ కావాలని చూస్తున్నారు. ఇక అల్లుడు అదురుస్తో ఓకే అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ కి భైరవం విజయం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. కెరియర్ స్టార్టింగ్ లో ప్రామిసింగ్ స్క్రిప్ట్స్ తో సినిమాలు చేసి సక్సెస్ ట్రాక్ తప్పిన నారా రోహిత్ సైతం ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు. ఆడియన్స్ లో భైరవంపై మంచి హైప్ క్రియేట్ చేసేందుకు ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేశారు. వరుస ఇంటర్వ్యూస్ అండ్ క్రేజీ టాక్స్ తో సినిమాపై బజ్ జనరేట్ అయ్యేలా చేశారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న భైరవం రిలీజ్ రోజే థియేటర్స్ లోకి వస్తోంది షష్టి పూర్తి సినిమా. రాజేంద్ర ప్రసాద్, అర్చన కీ రోల్స్ లో నటించిన ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ హైలైట్ అంటూ ప్రమోషన్స్ చేశారు. రూపేష్ హీరోగా నటిస్తూ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి 2 డిఫరెంట్ కాన్సెప్ట్లతో ఒకే రోజు థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాలు ఆడియన్స్ ని ఏ రేంజ్ లో మెప్పిస్తాయో వెయిట్ అండ్ సీ. మరోసారి బెస్ట్ యాక్టర్ గా ఐకాన్ స్టార్ భయపెడుతున్న కాజోల్ మా ట్రైలర్. యుఫోరియా సెట్స్ లో జాయిన్ అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో పుష్ప 2 సినిమాకి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, 35 చిన్న కథ కాదు సినిమాకి ఉత్తమ నటిగా నివేదా థామస్, కల్కి 2898 ఏడి సినిమాకు ఉత్తమ దర్శకుడిగా నాగాస్విన్ అవార్డు అందుకున్నారు. కాజోల్ లీడ్ రోల్లో నటిస్తోన్న సూపర్ న్యాచురల్ ఫిల్మ్ మా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా జూన్ 27న ఆడియన్స్ ముందుకొస్తుంది. జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా లీడ్ రోల్లో నటిస్తోన్న పరం సుందరి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమా జూన్ 25న థియేటర్స్ లోకి వస్తోంది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న యుఫోరియా సెట్స్ లో జాయిన్ అయ్యారు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఈ సినిమాలో గౌతమ్ జయదేవ్ నాయర్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నుంచి బ్యూటిఫుల్ మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్ తో వస్తోన్న 8 వసంతాలు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా జూన్ 20న రిలీజ్ కాబోతోంది. నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన ఘటికాచలం మూవీ ఈ నెల 31న ఆడియన్స్ ముందుకొస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. విజయ్ యాంటోనీ మార్గాన్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న ఆడియన్స్ ముందుకొస్తుంది.
యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్ట్ చేస్తున్న సీతాపైనం మూవీ టీజర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నిరంజన్, అర్జున్ డాటర్ ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తున్నారు. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాటి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.